యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చ్ 15వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. 1 సమూయేలు 18వ అధ్యాయం 14వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించెను. ప్రతి విషయమును దేవుని పాదాల చెంత ప్రార్థించేవాడు. యెహోవా దావీదుకు తోడై ఉండెను. యెహోవా దావీదుకి తోడై ఉన్నందున సౌలు అతనికి భయపడెను. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. కావున దావీదు నీతి నిజాయితీగా యథార్థ హృదయంతో దేవుణ్ణి ప్రేమించెను. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నీవు కూడా దావీదు వలె ప్రతి విషయంలోనూ దేవుని సన్నిధిలో ప్రార్థించుము. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఎలాగైతే దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా దావీదుకు తోడుగా ఉండెను, ఈరోజు మీరు కూడా మీ ఓటమి, మీ యొక్క దుఃఖము, అవమానము, అపనింద ఏదైనా కానివ్వండి, దేవుని సన్నిధిలో మోకరించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై వేచియుండుము. దావీదును ఆశీర్వదించిన దేవుడు, దావీదుకు తోడుగా ఉన్న దేవుడు ఈ దినాన మీకును తోడుగా ఉండును. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన కృప అంత అధికముగా ఉండును. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.